Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారా? అఫ్ కోర్స్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయంట. అవేంటి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉంది. సో ఈ మధ్య కాలంలో ఈ ఐఫోన్ ఫింగర్ అని ఎక్కువగా వింటూ ఉన్నాం కదా, సో దాని గురించి చెప్తారా? అంటే ఇప్పుడు ఐఫోన్ ఫింగర్ అని ఐఫోన్ నిందించే ప్రయత్నం కాదు. ఓకే. అది ఎందుకో అమెరికా దేశంలో ఐఫోన్ ఎక్కువ వాడకం ఉంది, దాని ప్రొడక్షన్ కూడా అమెరికాలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా విరివిగా జరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా మన దేశానికి చాలా ప్రగతి ఉంది దానివల్ల. అయితే ఈ ఐఫోన్ ఫింగర్ అని వాడకంలో అంతరార్థం ఏమిటంటే, ఫోన్ అన్నది ఏది స్మార్ట్ ఫోన్, మామూలు పాత ఫోన్ కాదు. స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల మెదడు దాని మీద ఇబ్బందులు మనం మాట్లాడే సమయం కాదు ఇది. చేతుల మీద, ముఖ్యంగా వేళ్ళ మీద, చీలమండల రిస్ట్ మీద కానీ, లేకపోతే ఎల్బో అంటాం, ఇది వీటి మీద వచ్చే ఇబ్బందులు, మెడ మీద కానీ, వాటి మీద ఈరోజు దృష్టి పెడదాం. ఈ ఐఫోన్ ఫింగర్ అనేది ఒక కొన్నాళ్ళ క్రితం వచ్చింది మాట వాడకంలోకి. అమెరికాలో ఒక పాడ్కాస్ట్ జరిగింది, ద టీజే షో అని. అక్కడ ఎందుకో ఐఫోన్ వాడడం వల్ల నా చెయ్యి వేలు మీద ఒక గుర్తు వచ్చింది, ఒక వాపులాగా వచ్చింది, ఒక నొక్కుడు అయింది అని చెప్పారు. అసలు ఆ డిస్కస్ చేసి ఇంకా టిక్టాక్లో వచ్చింది అది వీడియో. అయ్యే లోపల మిలియన్స్ మంది చూశారని తెలుసా. అంటే అది పెద్ద వైరల్ అయిపోయింది. అంటే ఏమిటి క్యూ ఫోన్ ఫింగరు, ఏంటి ఐఫోన్ ఫింగరు, ఏంటి ఐఫోన్ ఫింగర్. కొంతమంది అన్నారు, జోకులు వేశారు, అమ్మా నేను ఐఫోన్ వాడటం లేదు, నేను స్మార్ట్ ఫోన్ ఇదే వాడుతున్నాను, శాంసంగ్, సో అది శాంసంగ్ ఫోన్ అవుతుందా అని, ఫింగర్ అని. కొంతమంది నాకు రెండు వైపులో కూడా ప్రాబ్లం వచ్చింది దానివల్లనే అన్నాను. ఇలాగ ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్తారు. ఇంకొక మాట ఏమిటంటే, దీన్ని ఈ చిన్న వేల మీద వస్తుంది. అది ఎందుకంటే ఫోన్ పట్టుకునేటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ ఫోన్ బరువు వల్ల కూడా దీని మీద పడుతుంది. అంటే ఈ వేన మీద ఉంది కదా, అది గంటల కొలది, రోజుల కొలది అలా వాడుతూ ఉంటే, ఎక్కువ నెలలు వాడుతున్న కొలది ఈ ప్రాంతం మీద ఒక చిన్న గుర్తులాగా కానీ, ఒక లోతు అవడం కానీ, తట్టులాగా కానీ జరిగిందట. అక్కడ ప్రెషర్ పడి అది మరి ఎలా ఉంటుందని ఎలా తెలుస్తుంది అన్నట్టు రెండు చేతులు మీరు పెట్టుకొని చూడండి. రెండు చేతులు కానీ పెట్టుకొని చూస్తే ఏ ఫోన్ మీద అయితే వాడతారో, ఎక్కువ దాని బరువు పడుతుందో దాని మీద అలాంటి గుర్తులాట తయారైందట. దాన్ని మనం ఏం చెప్తామంటే లిటిల్ ఫింగర్ అంటాం. అమెరికన్ ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా, పింకీ ఫింగర్. అంటే మీరు అడగొచ్చు పింకీ ఫింగర్ ఏంటంటే, నిజానికి పింకీ అన్న మాట డచ్ మాట, నెదర్లాండ్స్ నుంచి వచ్చింది, అమెరికన్ మాట కాదు. వీళ్ళు దాన్ని ఆస్వాదించుకున్నారు. ఎందుకంటే పింకీ అంటే ఏంటి, ముద్దుగా చిన్నగా ఉండే వాళ్ళని పింకీ అంటారు. ఇంటి దగ్గర కూడా పింకీ అని పిలుస్తుంటారు. అందుకని పింకీ ఫింగర్ మీద వచ్చిన ఈ తట్టు, ఆంగ్లంలో చెప్తే ఇండెంటేషన్ కానీ, లేకపోతే ఒక మార్క్ కానీ, ఒక రివోట్ కానీ ఇలాగంటారు. అది ఇక్కడ కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్, కొంతమంది ఎక్స్పర్ట్లు కూడా వాళ్ళ అభిప్రాయం ఏళ్ళు వచ్చారంటే, ఇది ఒక వ్యాధి అయితే కాదు, వ్యాధిగా నిర్ధారణ కాదండి. అయితే ఇది ఒక ఫినామినా, ఒక సంఘటన. అంటే ఎక్కువసేపు వాడకం వల్ల ఇది కూడా ముఖ్యంగా ఏదైతే సౌండ్, అంటే మెయిన్గా హ్యాండ్ ఏమి దేంతో మీరు పనిచేస్తారు దాని మీద. ఉదాహరణకు నాకెందుకో ఈ ఎడం పక్కన నేను పట్టుకొని వాడతాను, అంటే దీన్ని టైప్ చేస్తూ ఉంటాను. ఇలా పట్టుకుని, కొంతమంది దీంతో పట్టుకుని ఇలా చేస్తూ ఉంటారు. అది కూడా అక్కడ ఏమిటి, ఈ థంబు, ఈ బొటన్ వేలు వాడడం. అలాంటి వాళ్ళు ఈ బొటన్ వేలు వాడకం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాని ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. రెండు మాటలు ఐఫోన్ ఫోన్ గురించి చెప్పుకున్నట్టయితే, భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితిలో 1 బిలియన్ వ్యక్తులు ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అమెరికాలో అయితే 64%, అన్ని వయసుల వారు చూస్తే. 18 సంవత్సరాల నుంచి 29 చూసుకున్నట్టయితే 85% వాడుతున్నారు. అంటే అర్థం ఏమిటండి, ఈ ఐఫోన్ కాదు, ఫోన్ వాడిన, స్మార్ట్ ఫోన్ వాడిన వాళ్ళు ఆల్మోస్ట్ లేరు మన దేశంలో. సరే ఇంకొంతవరకు శాంసంగ్, మన ఏ కంపెనీకి కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేయటం కానీ, వారికి ఎగ్నిస్ట్గా మాట్లాడే పద్ధతి కానీ కాదు. ఇప్పుడు ఐఫోన్ ఫింగర్ చూసుకున్నట్టయితే దాని గురించి డిస్కషన్ ఏం జరిగింది, ఇది ప్రమాదం అంటే అది నిర్బంధంగా చెప్పొచ్చు, ప్రమాదం అయింది కాదు. దానివలన ఏదో బరువు వల్ల ఇక్కడ ఉండే నరాలు డ్యామేజ్ అయిపోవడము, లేకపోతే అక్కడ ఏదో ఇబ్బంది ఇంకా రావడము,
ఈ కండరాలు డ్యామేజ్ అయిపోవడం జరగదు, కానీ దానివల్ల ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. చేతుల్లో తిమ్మిలా రావడం, చేతుల తర్వాత ఇబ్బంది అలా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు ఈ ఐఫోన్ ఫింగర్ అన్నట్టయితే మీరు నమ్మండి, దగ్గర 12 మిలియన్ల ఫోన్లు గత సంవత్సరం అంటే 2024లో షిప్పింగ్ అయింది. దాన్ని కమర్షియల్గా చూసుకున్నట్టయితే వ్యాపార ప్రాతిపదిక ప్రకారం 10 బిలియన్ల అమెరికన్ డాలర్స్ వ్యాపారం. అందుకనే మహానుభావుడు ట్రంప్ గారు ఇప్పుడు ఈ తయారీ కూడా మీరు అమెరికాలో చేయాలి, భారతదేశంలో చేయకూడదని నిషేధాన్ని విధిస్తూ ఉన్నాడు. అది వాళ్ళు చూసుకుంటారు. అంటే ఈ ఫోన్ వాడకం అన్నది జీవితంలో ఇదంతా ప్రపంచమంతా వ్యాప్తుందండి. ఇక్కడ అమెరికా, చైనా లేకపోతే ఇండియా అని లేదు. ఇంకా వాడకం ఉంటూనే ఉంటుంది. 4G వచ్చింది, 5G వచ్చింది, ఇంకో G వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది దీని ఉపయోగం ఏమైందంటే మీరు నమ్మండి, అందరూ చెడుగానే వాడటం లేదండి. దగ్గర 64% దేనికోసం, ఇప్పుడు ఆరోగ్యం గురించి గత సంవత్సరంలో బీపీ ఎలా ఉంది, పల్స్ రేట్ ఎలా ఉంది, షుగర్ తాలూకు మార్పులు చేర్పులు ఇవన్నీ దీనిలో రికవరీ చేసుకుంటున్నారు. అంటే దాని ద్వారా డిపెండెన్స్ వచ్చింది. ఇంటి దగ్గర కూర్చొని ఏదైనా బ్యాంకులోనే అకౌంట్ మేనేజ్ చేయడం కానీ నెట్ బ్యాంకింగ్ అని చేసుకుంటున్నారు. బ్యాంక్ వెళ్ళక్కర్లేకపోతుంది, అదొక 50%. ఇంక ఉద్యోగం వచ్చింది, కానీ ఎక్కడ మంచి ఉద్యోగం ఆఫర్ ఉంది అని చూడడానికి జాబ్ ఆపర్చునిటీస్ కోసం జాబ్ రాలేదు, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి. సరే, ఎడ్యుకేషన్ పర్పస్ అనేది 30-35%. అంటే ఏమిటి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి వ్యక్తి జీవితంలో అవసరాన్ని బట్టి వాడకం అన్నది ఒక భాగం అయిపోయింది. అందువల్ల ఈ ఫోన్ వాడకం అన్నది ఉంటూనే ఉంటుంది. అంటే ఫోన్ వాడకం ఉంటున్నప్పుడు ఇబ్బందులు కూడా కొంచెం గొప్ప ఉండడానికి సహజం. అన్నిటికంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది కొంతమందికి ఏమిటంటే ఈ అంటే బటన్ వేలుతో దాన్ని టెక్స్టింగ్ చేస్తూ ఉంటారు. ఇది మీరు ఫోన్ మాట్లాడినప్పుడు రాదండి, టెక్స్టింగ్తో వస్తుంది ఇష్యూ వల్ల. అంటే టెస్టింగ్లో జరుగుతున్నది ఏంటి, మీ మెడ మీద కానీ చీలమండల మీద కానీ ఎల్బో మీద కానీ ఇబ్బంది రావడానికి ఉంటుంది. వేల మీద మనం మాట్లాడదాం. ఈ బటన్ వేలుతో చేయడం వల్ల దాని మీద ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ వాపులా రావడానికి ఆస్కారం. ఇన్ఫెక్షన్ కాదు, వాపు, ఇన్ఫ్లమేషన్ అంటారు, టీనోసైనవిటిస్ అని. అది కాకుండా ఇక్కడుండే బోన్స్లో కూడా చిన్న మార్పు ఏదైనా రావడానికి ఇన్ఫెక్షన్ అక్కడ రావచ్చు. కంటిన్యూస్గా వాడడం వల్ల ముందు ఇన్ఫ్లమేషన్ ఉండి తర్వాత ఇన్ఫెక్షన్. ఇంకొకటి మేము చెప్తూ ఉంటాం న్యూరో సర్జన్లుగా, ఇక్కడ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని, అంటే ఇక్కడ నుంచి ఒక నరం వస్తుంది, మీడియన్ నరం అంటారు. ఇలాగ వాడకం అలాగేమిటి, వాడుతున్నప్పుడు వ్యక్తులు ఎలాగ వాడుతున్నారు, ఈ రిస్ట్ అన్నది ఎంత యాంగిల్, అసలు మమేకం అయిపోతారు కదండి. మీరు చూస్తూ ఉంటారు, టెక్స్టింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఎదురుకు వచ్చి గుద్దేస్తాడే అనుకుంటారు. నిజానికి మీరు నమ్మండి, ఇది హాస్యాస్పదం కాదు. స్పెయిన్లో ఇది గమనించి ఆ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఒక వీధిని టెక్స్టింగ్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. అంటే అటు నుంచి వచ్చేవాళ్ళు రాకపోకలు రెండు కూడా టెక్స్టింగ్ చేసే మహానుభావులే. ఇంకంతే, అదే జరుగుతూ ఉంటుంది. టెస్టింగ్ అనేది ముఖ్యమైన భాగం అయినా దానివల్ల ఇబ్బందులు ఉన్నదానికి చెప్పడమే ఈ కార్యక్రమంలో ఉండేటువంటి ముఖ్యత. సో ఒకటి ఏమిటంటే కార్పల్ టన్నల్ సిండ్రోమ్. ఇక్కడ కార్పల్ దీన్ని కార్పల్ టన్నల్ అంటాం. ఇక్కడ ఒక మీడియన్ నర్వ్ అని నర్వ్ ఉంటుంది. ఈ 2000కి దాని తాలూకా సప్లై ఉంటుంది. ఇక్కడ కానీ ఒత్తిడి వచ్చినట్టు ఇది ఏమవుతుందండి, తిమ్మిరి రావడం, వీక్ అయిపోవడం, గ్రిప్ వీక్ అయిపోవడం, ఒకసారి ఇక్కడ నొప్పి, అసలు చికాకు పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఉంటుంది. ఈ కార్పల్ టన్నల్ కానీ వచ్చినట్టయితే డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. రేరుగా దానికి ఆపరేషన్ లాంటిది ఇక్కడ ఏదైతే ఎక్కువగా ఉండేటట్టయితే దానికి చేయాల్సి ఉంటుంది. అది తొందరపడి కాదు. ఇంకొకటి ఏమిటి, ఈ ఎల్బో, ఈ జాయింట్ అసలు టెక్స్టింగ్ చేస్తున్నప్పుడు ఇది నార్మల్గా 90 డిగ్రీలు అనుకోండి. 90 డిగ్రీల కంటే ఎక్కువగా దాన్ని బెండ్ చేస్తే ఇంక ఇదే కదండి, మీరు అసలు పట్టించుకోవట్లేదు కదా దాని మీద ఏం జరుగుతుందో. అక్కడ ఒక నరం వస్తుంది ఇక్కడ నుంచి, క్యూబిటల్ టన్నల్ అండి. అంటే క్యూబిటల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఎల్బో జాయింట్లో ఇక్కడ ఉండే నరం అల్నార్ నర్వ్ అంటాం. ఇక్కడ ఉన్నది మీడియన్ నర్వ్ అయితే ఇది అల్నార్ నర్వ్. ఇవి 2000కి, అంటే ఈ ఫింగర్కి సంబంధించిన సప్లై తిమ్మిరి రాకుండా ఉండే చేసి నరం. అది కూడా చాలా ఇబ్బందికరమే. అంటే ఎల్బో పెయిన్, ఎల్బో స్ట్రెస్ తయారవుతుంది అక్కడ. సరే, కొంతమంది ఇంకా మెడ కిందకి దించేసి ఇంకా టెస్టింగ్. మీరు అందరూ నమ్మండి, తల తాలూకా బరువు ఎంత ఉంటుందో తెలుసా? దగ్గర 5 కిలోల పైన ఉంటుంది, 5.5. ఇప్పుడు మీరు మెడ మీద భగవంతుడు క్రియేట్ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి చేశాడంటే జాయింట్లన్నీ సపలుగా ఉండడం, దాన్ని మామూలు వాడకమని చేశాడు. అలాగే మెడ మీద పైన ఉండేటట్టు తల, దాని ఇబ్బంది రాదు.
మీరు దాని కిందకి నుంచి ఎలా తదేక ధ్యానం చూస్తుంటే ఆ బరువు అంతా మెడ మీద పడుతుంది. అక్కడ ఉండే కండరాలు ఏమవుతుందంటే సన్నంగా అయిపోతాయి. స్పాజ్మ్ అంటారు, ఒక రకమైనటువంటి టెన్షన్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇది స్వాన్ నెక్ డిఫార్మిటీ, కొంగమేడలాగా అయిపోతుందండి. అప్పుడు గ్రహించరు మనం. ఇది కూడా ఇంతకుముందు జరిగినవే. అంటే దీనివల్ల ఉండే ఇబ్బందులు అనర్థాలు ఇన్ని ఉన్నాయి. ఏదైతే ఉండో టీనోసైనివిట్స్ కానీ, లేకపోతే టెక్స్టింగ్ థంబ్, దాని పేరు ముద్దు పేరు, అది టెక్స్టింగ్ థంబ్, బొటనవేలుతో చేయడం వల్ల ఇంకా టెక్స్టింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు టెక్స్టింగ్ థంబ్ అని. సరే, కార్పల్ టనల్ సిండ్రోమ్, టార్సల్ టనల్, ఈ చేతిలో గ్రిప్ వీక్నెస్ రావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. అందువల్ల ఏమిటి, టెక్స్టింగ్ చేసేటప్పుడు దాని తాలూకా సమయం అన్నది చాలా ముఖ్యం. ఎంతసేపు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అక్కడ కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్ ఏం చెప్పారంటే, నిజానికి ఏదైతే ఐఫోన్ ఫింగర్ అని చెప్పారో, నిజానికి ఐఫోన్ వల్ల కాదేమో, ముందు నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు ఉండి ఉంటాయి. అంటే పుట్టినప్పటి నుంచి ఈ వేని తాలూకా ఏదైనా కారణం వల్ల ఇలా వంకర ఉంటుందట, క్లినోడాక్టిలీ అని ఉండి ఈ ఫింగర్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలాగా. అది ఐఫోన్ వల్ల కాదు, అది ఆల్రెడీ ప్రాబ్లం ఉండి పుట్టినప్పుడు జెనెటిక్ గానే. ఇంకా కొంతమందికి ఈ ఫింగర్ కింద ఇక్కడ ఏదైతే కానీ ఒక రకమైన చర్మం బాగా థిక్గా అయిపోయి కార్డ్ లాగా ఈ ఫింగర్కి దగ్గరికి వెళ్ళిపోతుంది, లాగేస్తుంది అది. ఎందుకంటే ఇది థిక్ అయిపోయింది కదండి. దానిని డ్యూప్లికేటెన్స్ కాంట్రాక్చర్ అంటారు. అంటే ఈ రకంగా ఒక విధంగా ఏమిటంటే మెడికల్గా ఉన్న కండిషన్సే. దాని కానీ నిర్ధారణ పక్కాగా అయింది అని అంటే దానికి ఆపరేషన్ అటు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ వీళ్ళ వాదనల్లో ఏమిటంటే ఇది జెనెటిక్గా వాళ్ళకి ముందు నుంచి ఉన్నది, ఇది ఐఫోన్ వల్ల కాదు అని. అయితే ఒక చిన్న మాట ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు పెన్నులు పోయినాయి, పెన్సిల్ పోయినాయి, ఎవరు వాడుతున్నారని పిల్లలే వాడటం లేదు. ఇప్పుడు అంతా కంప్యూటర్లు, సిస్టమ్లు, ఐప్యాడ్లు, మొబైల్లు. పెన్ను పెన్సిల్ వాడే వాళ్ళలో నాకు కూడా ఉంది. ఇప్పుడు కూడా కెలాసిటీ ఉంది, చూసారా మందంగా. సంవత్సరాలు కూడా ఇది వాడుతుంటే ఆ ఒత్తిడి వల్ల ఇక్కడ దొడ్డుగా తయారవుతుంది కెలాసిటీ. ఎగ్జామ్ టైంలో రాసి 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 అలాగే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పోలా, అలాగే తయారైన రోజులు ఉన్నాయి. దాన్ని ఏమంటారు, రైటర్స్ బంప్ కానీ లేకపోతే రైటర్స్ కెలాసిటీ అని. అంటే అలాగ అక్కడ వాడుతూ ఉండడం వల్ల అక్కడ ఉండేటువంటి కణాల సముదాయం చనిపోయి అలా తయారవుతుంది. దానివల్ల నిజానికి పెద్ద ప్రమాదం కాదు, ఇన్కన్వీనియంట్ ఉంటుంది, కొంచెం అలసిపోయినట్టు. అందుకని హాస్యాస్పదంగా ఎవరో చెప్తున్నారు, పెన్ను పోయే ఫోను వచ్చే డామ్ డామ్ డామ్, పెన్ను పోయి ఫోను వచ్చే డామ్ డామ్. అక్కడతో ఆగిందా? లేదు. ఫోను పోయి ఫోన్ ఫింగర్ వచ్చే డామ్ డామ్ డామ్. ఫోన్ వచ్చింది, వాడుతున్నారు, ఏదో కష్టాలు పడుతున్నారు, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి కదండి. సో అది అలాగా పెన్ను పోయి ఫోను వచ్చే డామ్ డామ్ డామ్, ఫోన్తో పాటు వచ్చే ఫోన్ ఐఫోన్ ఫింగర్. అందువల్ల ఏంటంటే ఇవన్నీ హాస్యాస్పదం కాకుండా ఐఫోన్ వాడేటప్పుడు కానీ ఏ ఫోన్ అయినా వాడేటప్పుడు కానీ దాని బరువు వల్ల మీరు ఎట్లా వాడుతున్నారు, ముఖ్యంగా ఈ వేని మీద వస్తుంది. ఇందా మనం చూపించినట్టు కానీ మిగతా వేల మీద దాని ప్రభావం రాదు. ఎందుకంటే ఇలా పట్టుకునేటప్పుడు దాని బరువు అంతా కూడా ఇక్కడ పడి దాని ఎఫెక్ట్ ఈ వేల మీద రాదు, చూడండి. అందువల్ల ఇది అందరూ గమనించాల్సి, మీరు ఎలాంటి ఇబ్బంది ఉన్నట్టయితే మీరు ఇంటి దగ్గరే పరీక్ష చేసుకోవచ్చు. 2 చేతులు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి 2 స్ప్రెడ్ చేసి చూసి దాంట్లో అలాంటి ఏమైనా మార్పుగానే ఉందా, ఏమైనా లోతుగానే ఉందా, చిన్నది హోల్లో దానికి దీనికి తేడా కనబడుతుందంటే మీరు డాక్టర్ని సంప్రదించాలి. మరి డాక్టర్ గారు కూడా ఏం చెప్తారు, దానికి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మీరు వాడిపోయిన వాడకం తగ్గించండి, చాలా అవసరం అనుకోండి, మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వండి. వాడేటప్పుడు కూడా మీరు పాస్చర్, మీ మెడని ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో 5 కిలోల బరువు దాని మీద పడకుండా పాస్చర్ని కూడా మీరు కొంచెం ఉండే పద్ధతి కానీ మెడ కానీ స్ట్రైట్ కానీ వాడేటట్టు చూడండి. ఈ ఎల్బోని కూడా మరీ ఇలాగ వచ్చేసి బెండ్ చేసేసి చేయకండి, రిస్ట్ని కూడా ఇలా చేసేసి చేయకండి, ఏదో చేసేసి. ఇవన్నీ చేస్తూ ఉండి, అది కాకుండా ఈ మధ్య కొన్ని కవర్స్ వచ్చాయి దీనికి, దానికి ఏదన్నా ఒక సపోర్ట్ లాంటిది కానీ ఇలాంటివన్నీ చేయండి. అంటే ఇవన్నీ లేకపోతే స్టాండ్స్ వచ్చాయి, ఫోన్ స్టాండ్స్ అని. అంటే ఇవన్నీ చేయటం వల్ల ఏమిటి అంటే పని మీరు జరుగుతూనే ఉంటుంది. పని జరుగుతూ కూడా మీరు ఇలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, జాగ్రత్త పడినట్టు ఉంటుంది. ఇంకా ఇవన్నీ తగ్గకపోయి ప్రాబ్లంగా ఉన్నట్టయితే డాక్టర్ని సంప్రదించాల్సిందే ఉంటుంది. ఆ పరిస్థితి రావాలని నేను కోరుకోను, కానీ ఇది ఒక ఇబ్బంది అయితే ఉన్నది సుమా అని అందరూ గ్రహించాలి. కొంచెం కాన్షియస్గా ఉండి వాడేటప్పుడు సమయం తగ్గించండి. వాడాల్సిన అవసరమే కానీ తప్పని పరిస్థితుల్లో ఉన్నట్టయితే మధ్యలో బ్రేక్స్ ఇవ్వండి. మీ పాస్చర్ని గమనించండి. వాడేటప్పుడు
దాని తాలూకా బరువు దీని మీద కాకుండా ఏదైనా స్ప్రెడ్ చేయడానికి మనం చెప్పిన స్టాండ్స్ కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి ఒక ఏదన్నా ఒక సపోర్ట్ లాంటిది కానీ పెట్టించండి, రింగ్ లాంటిది. దీనివల్ల నా ఫోన్ వాడినట్టు ఉంటుంది, మీ చేతుల మీద దాని ఇబ్బంది కూడా రాకండి. మరి ఒకళ్ళు అడగొచ్చు కాళ్ళ మీద వస్తుంది, కాళ్ళ మీద ఎందుకు వస్తుంది? ఫోన్ చేతులతో కదా వాడేది. అందువల్ల ఏమిటంటే ముఖ్యంగా ఈ తమ్ముల్లో టెక్స్టింగ్ వల్ల వచ్చినట్టు ఇబ్బంది అయినట్టయితే ఈ బరువు తాలూకా ఎఫెక్ట్ వల్ల ఈ చిన్న పింకీ అంటే చిన్న ఫింగర్ని పింకీ ఫింగర్ అంటారు. సరే, కంటిన్యూస్గా వాడడం వల్ల రిస్ట్ చీలమండలో కానీ ఎల్బోలో కానీ మెడలో కానీ ఇలాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. ఇది అందరూ గమనించాలి. ఓకే, జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.